రాష్ట్రంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. మెదక్ జిల్లా ఆందోళనలో ఉదయం శ్రమదానం చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్ ఆవరణలో చెత్తా చెదారం తొలగించారు నేతలు, పార్టీ కార్యకర్తలు. జనహిత పాదయాత్రతో ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో స్పందన తెలుసుకుంటున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. బీసీ సంక్షేమం, బీసీ రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానివన్నారు. బీసీలను పట్టించుకొని బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల టైంలో మాత్రమే హడావిడి చేసే పార్టీల్లో కాకుండా ప్రజలతో మమేకం అవుతుంటామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో జనహిత పాదయాత్ర జరుగుతుంది. నిన్న పాదయాత్ర ఏదైతే సంగుపేట నుంచి జోగిపేట వరకు పాదయాత్ర జరిగింది. ప్రస్తుతం అయితే జోగిపేట డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రమదానంలో పాల్గొంటున్నారు. సో ఈ మొత్తం కార్యక్రమాల గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ ఈ కార్యక్రమాలు? నిన్న నుంచి ఇక్కడ జనాలతో కలుస్తున్నారు, ఎట్లాంటి రెస్పాన్స్? జనహిత పాదయాత్రకి మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. వాళ్ళు శ్రమదానం చేస్తూ ఉన్నాం. మనం చేయడం వల్ల డిగ్రీ కాలేజ్ అంతా క్లీన్ అవుతాను కాదు, ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాలి. శ్రమదానం అనేది మానవుని జీవన శైలిలో ఒక విధానం కావాలి. ముఖ్యంగా కాలేజీ పిల్లలంతా ఇవాళ నాతో పాటు కాలేజీ పిల్లలు శ్రమదానంలో పాల్గొంటూ ఉన్నారు. వారికి కూడా తెలవాలి. రోజు పొద్దున ఉదయాన్నే ఒక అర్ధగంటనో గంటనో మన కాలేజీ మనం శుభ్రం చేసుకుంటే ఇదొక మంచి విధానం. ఇదంతా కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్లో భాగం. పాదయాత్ర జరుగుతున్న తీరుతెన్నులు మీరు చూస్తూ ఉన్నారు. అశేషమైన జనం విపరీతంగా ఫాలో అవుతూ ఉన్నారు. మనం చెప్పే మాటలు వింటూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నట్టు అభివృద్ధి. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన సాగింది. ఒక దూరదృష్టి లేకుండా ఇబ్బడి మూడు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. మేము కూడా ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు ఇచ్చాం, ప్రజలు అవసరమైన వాగ్దానాలు. ఇప్పుడు నిజంగా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలా దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి నెల 6-6.5 వేల కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నట్టు పరిస్థితి. రాబడిలో 1/3 దానికే పోతూ ఉంది. ఆ మిగతా 2/3లో చాలా కష్టంగా రైతు బంధు ఇవ్వగలుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయగలిగినాం. ఉచిత బస్సు నుంచి మొదలుకొని నిన్న మొన్నటి సన్న బియ్యాల వరకు అన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాం. కేవలం మాటలు చెప్పి శాంపుల్ చూపించి శాంపుల్ ద్వారా ప్రభుత్వం నడిపినారు. సో ఇది మంచి పద్ధతిగా నడవలేదు. ఒక శుతిలేని సంసారం నడిచింది కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంది. ఇంత పెద్ద అప్పు మోయడం అనేది ఈ చిన్న రాష్ట్రానికి భారం. అయినప్పటికీ కూడా రకరకాల అన్వేషిస్తూ ఈ ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర వల్ల ప్రజలకు వాస్తవాలు తెలవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలవాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం తెలవాలి, విదేశీ పెట్టుబడులు 1,78,000 విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినాం. రకరకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తెలాలి. అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో మేమందరం నాయకులు కలిసికట్టుగా ఉండి ప్రజలు ఏదైతే ఆశించి మాకు అధికారాన్ని కట్టబెట్టారో ఆశించిన విధంగా వారి ఆకాంక్షలుగా నుండి ప్రభుత్వం నడపాలన్నది మా ధ్యేయం. సన్న బియ్యం అనేది ఈ దేశ చరిత్రలో ఒక బత్తరమైన కార్యక్రమం. ఎవరు కూడా ఊహించలే. ఒక బీదవాడు కూడా ధనికుడిలాగే సన్న బియ్యం తినగలుగుతున్న ఎవరు ఊహించలే. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పేరిట పెద్ద స్కామ్ జరిగింది. బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ అయ్యి పాలిష్ అయ్యి ఇతర రాష్ట్రాలకు పోయాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులే దాంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భం ఆ స్కామ్లో. సో ఇవాళ దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి నెలకి 6 కిలోల సన్న బియ్యం ఉండదు. ఇవాళ దేశ చరిత్రలో గొప్ప స్కీమ్ ఇది. 10 ఏళ్ళు వెయిట్ చేశారు, 1 కిలోలు ఎక్కిపోయారు. రేషన్ కార్డులు పేదవాడి ఒక పేద కుటుంబం జీవితం అంతా కూడా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. రేషన్ కార్డు వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. వారికి 40 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ ఉండే. మేము రాగానే ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇప్పుడు టోటల్గా 1,20,00,000 రేషన్ కార్డులు వచ్చాయి. అంటే దాదాపు 3 కోట్ల మందికి ఫలాలు అంతా ఉన్నాయి. ప్రభుత్వం మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక బీసీ వాదం, ఒక చర్చ జరుగుతుంది. దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సభ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఇప్పుడు బీసీల విషయంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసి వాళ్ళని మంచి చేసుకోవాలని చూసినా గత చరిత్ర మర్చిపోరు.
బీఆర్ఎస్ పాలనలో 33% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ 22% తీసుకొచ్చినారు. బీసీలకు ఏ చోట కూడా లబ్ధి చేకూర్చారు. బీసీ బంధన్ అటర్ ఫ్లాప్ అయింది, దళిత బంధు అటర్ ఫ్లాప్ అయింది. ఏ బీసీకి ఏం చేసినారు ఇలా బీసీ గురించి మాట్లాడుతున్నారు? బీజేపీ పార్టీ అంటేనే అగ్రవర్ణాల పార్టీ, అందరూ తెలుసు. ఒక కాంగ్రెస్లోనే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి న్యాయం జరిగే అంశం ఉంటుంది. ఇలా 42% రిజర్వేషన్ అనేది మా కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. అప్పుడు ఆ మాట కట్టుబడి ఉండి గవర్నమెంట్ రాగానే 2-3 నెలల ప్రక్రియ మొదలుపెట్టి ఇలా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం, దానికి అదనంగా మేము కామారెడ్డి డిక్లరేషన్లు పొందుపరచకపోయినా విద్యా ఉపాధి పరంగా ఇంకో బిల్లు తీసుకొచ్చాం. 2 బిల్లు అసెంబ్లీలో పాస్ చేసుకున్నటువంటి చరిత్ర మనది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభ్యులు ఓటేశారు. తీరా ఇప్పుడు ఢిల్లీకి పోయినాక మొకాలడ్డేసి ఇది సాధ్యమే కదా అంటా ఉన్నారు. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అర్థమైంది ఏంటంటే బీసీల పట్ల బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంది. మేమేం కోరుతా ఉన్నాం? 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. 50% క్యాప్ ఉంది. అది తీయాలంటే దాన్ని 9th షెడ్యూల్ చేర్చాలని బోర్డు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అదిలో ఉంది. మేము బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. వాళ్ళు ఆ క్యాప్ తొలగిస్తే తమిళనాడు తరలో మనం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. స్థానిక సంస్థలు ఎక్కువ బీసీలు పోటీ చేస్తారు. వాళ్ళకి సరిపడా రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్దేశం మంది. ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల సర్వే చేసింది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని మొట్టమొదటి రాష్ట్రం సఫలం చేసింది. కుల సర్వే ద్వారా ఇవాళ మనకు ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. 56.7% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ద్వారా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతా ఉన్నాము. మేము కుల సర్వే చేసాము, సైంటిఫిక్ మెథడ్లో చేసాము. ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఇంత ఉన్నారని గణాంకాలతో సహా బయటకు వచ్చింది. దీని ద్వారా ఇవన్నీ అడుగుతా ఉన్నాం. దానికి ససేమరా అంటూ ఉన్నారు. సో బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీల గురించి ఎంత కపట ప్రేమ ప్రదర్శించినా బీసీలు వారు నమ్మరు. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ తన ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ఒకవైపు స్థానిక ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ పాదయాత్ర తోడ్పడుతుందంటూ కూడా మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, జోగిపేట నుండి.